హరి ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి చోచ్చిష్టాయాం స్రజినగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయయే వాస్తు భూయః. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. భారద్వాజ కులోద్భూతం కవిరత్నవిభూషితం సంపత్కుమారసచ్చిష్యం రామానుజమహం భజే. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రత మహోత్సవంలో నేడు 15వ రోజు. ఇప్పటి వరకు కూడా 9 మంది గోపికలను గోదాదేవి మేల్కొల్పి ఈ వ్రతంలో అనుసరించేలాగా వారికి సుప్రభాతం పాడింది. వారందరూ కూడా అనుసరించి వచ్చారనుకోవాలి. ఇవాళ 10వ గోపికను మేల్కొల్పుతున్నారన్నమాట. ఈ 10వ గోపికతో పూర్వరంగం మనకి పూర్తవుతుంది. 10 మంది గోపికలను మేల్కొల్పటము అనేటువంటిది సుసంపన్నమైనట్లే అన్నమాట. అంటే ఇప్పటి వరకు కూడా 15 పాసురాలలో మొదటి 5 పాసురాలు మనకి వ్రత నియమాలు చెప్పి, ఆ తర్వాత ఈ ఇప్పటి వరకు కూడా భక్తుల యొక్క సుప్రభాతాన్ని మనం చేశామన్నమాట. ఇది పూర్వభాగం, ఉత్తర భాగం అని 2 భాగాలు ఉంటాయి. ఇప్పటి వరకు కూడా పూర్వభాగం పరిసమాప్తి అయి ఉత్తర భాగంలోకి ప్రవేశిస్తామన్నమాట రేపటి నుండి. ఎలాగా అయితే ఇప్పటి వరకు కూడా భాగవతోత్తముల యొక్క మేలుకొల్పు పూర్తయి రాబోయే పాసురాలలో క్రమక్రమంగా భగవత్ సంబంధమైనటువంటి అనుభవానికి, భగవత్ కటాక్షానికి సంబంధమైనటువంటి విశేషాన్ని అంతటినీ కూడా తర్వాత పాసురంలో మనమంతా కూడా చూడబోతూ ఉన్నాం. చాలా విలక్షణమైనటువంటి సన్నివేశం. ఈ నడక చాలా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం విన్నా ఆనందంగానే ఉంటుంది. ఎప్పుడు చదువుకున్నా ఒక రకమైనటువంటి అనుభూతి కూడా కలుగుతూ ఉంటుంది. ఎందుకని ఇలా కలుగుతుంది అంటే, ఎప్పుడు కూడా మన మనస్సును శుభ్రపరుచుకోవాలి. ఎందుకనంటే మరపు కలిగినటువంటి వాళ్ళం మనం. ఒక జంతువుని, ఒక పక్షిని నీవు పక్షి అని చెప్పాల్సిన పని లేదు, వాటికి సంగతి వాడికి తెలుసు. కానీ ఒక మానవుడిని మాత్రమే నీవు మానవుడిరా అని చెప్పి పదే పదే చెప్పవలసి వస్తుందన్నమాట. మనకి చాలా నిత్య నూతనంగా ఉంటుంది. ఎందుకంటే మరపు కలిగినటువంటి వాళ్ళం కాబట్టి కొన్ని అన్నీ కూడా ఆచరణల్లో లోపాలు ఉన్నటువంటి వ్యక్తులం కనుక కొంచెం ఆ లోపం ఉన్నటువంటి కారణంగా ప్రతిసారి విన్నదైనా ఆనందాన్ని కలిగిస్తుంది. అలా ఆనందాన్ని కలిగించేటువంటి దానిలో తిరుప్పావ ఒకటిది, రామాయణం ఒకటి, అలాగే భాగవతం ఒకటి అన్నమాట. రామాయణాన్ని తిరుమల నంబి వద్ద భగవద్ రామానుజుల వారు 18 సార్లు విన్నారట. ఎందుకని ఎన్నిసార్లు వినాల్సి వచ్చింది అనంటే, దానిలో ఒక్కొక్కసారి ఒక్కో రకమైనటువంటి అనుభూతిని వారంతా కూడా అనుభవిస్తూ ఆచార్యులు చెప్తుంటే ఆనందించారట వారంతా కూడా. అలాగే అనుభవించి చెప్పేటువంటి వారు ఎంతమంది అయితే గొప్పవారు ఉంటారో ఆ గొప్పవారి దగ్గరికి వెళ్ళే దీనిని వినాలి. తిరుప్పావు అనేది మనంతట మనం చదువుకొని అధ్యయనం చేసి మనమే గురువులము అని చెప్పేంత బాహాటంగా చెప్పేటువంటి ప్రబంధం కాదు. ఇది కేవలం జ్ఞాన అనుష్ఠాన ఆచరణ కలిగినటువంటి ఆచార్యులైనటువంటి వారి సమక్షంలోనే వారి అనుభవంతో కూడినటువంటి మధుర వాక్కుల ద్వారానే గోదాదేవి యొక్క అనుగ్రహాన్ని మన మీద పరిపూర్ణంగా నింపబడుతుందే తప్ప మరో రకంగా కాదనమాట. మరో రకంగా వింటే బయట కావ్యాలకి దీని కావ్యాలకి పెద్ద మనం ఒకే రకమైనటువంటి దృష్టితో చూసినటువంటి వాళ్ళం అవుతామన్నమాట. కనుకనే ఈ ఇప్పటి వరకు జరిగినటువంటి విధి విధానం, రాబోయేటువంటి విధానం అంతా కూడా
నిత్య నూతనమైనటువంటి అనుభూతిని మనకు కలిగిస్తుందన్నమాట. ఈ విశేషమంతా కూడా భగవంతుని సన్నిధికి చేరటానికి ఒక విలక్షణమైనటువంటి ఆత్మగుణములు అనేటువంటివి ఏర్పడతాయి. ఈ ఆత్మగుణములు అనేటువంటివి ఏర్పడటానికి ప్రధానమైనటువంటి ప్రక్రియ అంతా కూడా మనం ఇప్పటివరకు అనుసరించి ఉన్నామన్నమాట. ఇలాగా మొదటి 5 పాసురాలు వ్రత నియమాలు అయితే, తర్వాత నుండి 6వ పాసురం నుండి ఇప్పటి వరకు కూడా మొదటి 3 పాసురాల్లో శ్రవణానికి సంబంధము, దానికి సంబంధించినటువంటి ఫలితాల గురించి మనకు తెలియజెప్పడం జరిగింది. తర్వాత 4 పాసురాలలో మననము, ఏ రకంగా మనన చేయాలి అనేటువంటి విశేషం ద్వారా స్థితప్రజ్ఞావస్థల్లో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం జరిగిందనమాట. ఆ తర్వాత 2 పాసురాలు ధ్యానానికి సంబంధించినటువంటి విశేషాలు, మనం ఉపాసించినటువంటి ఉపాసనకు సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా నిరూపించటం జరిగిందనమాట. వీటన్నిటి చేత మనకేం కలిగింది? శ్రవణము, మననము, ధ్యానము, ఈ 3 రకాలైనటువంటి పరిపూర్ణంగా మనం అనుసరించటం చేత పరిపూర్ణమైనటువంటి ఆత్మగుణ ఆవిష్కారం మనకి ఏర్పడినది. ఒక విలక్షణమైనటువంటి యోగ్యత అనేటువంటిది ఏర్పడింది. ఇది అందరికీ ఆవశ్యకమైనటువంటి అంశాలే. ఇవి ఉన్నాయి కదా, వీటితో సరిపోయిందా అని అనుకుంటే కాదండి. దీనికంటే పరాకాష్ఠకు సంబంధించినటువంటి గుణం మనలో ఉండాలి. ఎందుకనంటే లోకంలో 4 మాటలు చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేనే గొప్ప పండితుణ్ణి, నా మాటలే మధురంగా ఉన్నాయి అనేటువంటి అహంకారం ఉంటుంది. జ్ఞానం, కొద్దిపాటి జ్ఞానం చేత నేనే ఒక రకమైనటువంటి ఆరాధన చేయగలిగను, నాకు ఈ రూపం ఉన్నది అనేటువంటి భావనతో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. సౌందర్యానికి సంబంధమైనటువంటి విశేషం చేత, సంపద చేత, ఇలా రకరకాలైనటువంటి విశేషాల చేత అనుసరించే విధానంలో విశిష్టత ఉన్న మనస్సులో ఉన్నటువంటి భావాల్లో కొన్ని దోషాలు ఉండటం చేత అవి ఆత్మగుణాలకి అంతగా భాషించడానికి అవకాశం ఏర్పడదు. ఎందుకని? అవి లోపాలు కాబట్టి. ఏముండాలి? దానికి ప్రధానమైనటువంటి గుణం క్షమాగుణము అనేటువంటి గుణం ఉండాలి. ఈ క్షమ అనేటువంటిది లేకపోతే మిగిలినటువంటి ఎన్ని ఆత్మగుణాలు ఉన్నప్పటికీ కూడాను అవి వ్యర్థమే అన్నమాట. అయితే లోకంలో అందరూ మంచి పనులే చేసినవారు ఉంటారా అని అంటే నకశ్చిత్ నాపరాధ్యతి అని అంటారు. అంటే తప్పులు చేయకుండా ఎవరు ఉండరు. తెలుసో తెలియకో ఎవరెవరో ఏదో రకమైనటువంటి తప్పులు చేస్తూ ఉంటారు. అయితే చేసినటువంటి తప్పును ఒప్పుకొని దాన్ని సరిదిద్దుకునేటువంటి లక్షణం మనలో ఉంటే యోగ్యత కలిగిన వాళ్ళము అని అంటారు. కొంతమంది లోకంలో ఎవరైనా నువ్వు ఇలాంటి తప్పు చేసావు కదయ్యా అని అంటే మన మనస్సు దానికి అంగీకరించకుండా వారి మీద తిరగబడటం అనేటువంటి సన్నివేశాలు కూడా ఉంటాయి. అప్పుడు ఈ క్షమాగుణం అనేటువంటిది ఉండదన్నమాట. అసలు తప్పే చేయలేదు కానీ ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఆరోపణలు కూడా ఒప్పుకోకుండా దాన్ని నిరూపించుకోవడానికి తపన పడేటువంటి కొంతమంది కూడా ఉంటుంటారు ఈ లోకంలో. అది కూడా ఒప్పిదం కాదు. కానీ నువ్వు తప్పు చేసినా చేయకున్నా ఎవరైనా నిన్ను ఏ రకంగానైనా ఆ రకమైనటువంటి ఇబ్బందులు కలిగించే సమయంలో నీవు ఏమీ మాట్లాడకుండా అవన్నీ అలాగే అనేటువంటి భావనతో కనుక ఉన్నట్లయితే అది ఉత్తమమైనటువంటి క్షమాగుణానికి సంబంధించినటువంటి విశేషం అన్నమాట. అసలు వైష్ణవ లక్షణం అంటే అది. అంటే ప్రేమించటమే ప్రధానమైనటువంటి లక్షణం. ద్వేషించుట అనేటువంటి లక్షణం వారిలో ఉండదన్నమాట. ప్రణామపూర్వకం క్షాంత్యా యో వదైత్ వైష్ణవోహినః అని అంటారు. ఎవరైతే పరుషంగా మాట్లాడకుండా ఒకవేళ దూషించినప్పుడు కూడా కలత చెందకుండా వాడిని సంతోషపరచటానికి సిద్ధంగా ఉంటాడు వాడు వైష్ణవుడు. వాడేదో ఉద్రేకంగా మన మీదకి వచ్చాడు, పోన్లే వాడు ఏదో ఉద్రేకపడుతున్నాడు కదా ఇంటి వాడు ఉద్రేకం అని చెప్పి నిదాంపాదిగా విని వాడిని మాట విని వాడిని తిరిగి తిట్టకుండా వాడిని సమాయత్తపరిచి స్వాధీనపరిచి వాడిని ఒప్పించే లక్షణం చేసటమే వైష్ణవ లక్షణము అని అంటారు. ప్రేమించటమే లక్షణం. ద్వేషించిన వాడిని ప్రేమించిన వాడిని ఇద్దరిని కూడా కలుపుకొని మనం జీవించటము అనేటువంటిది, పరమాత్మను పొందటము అనేటువంటిది వైష్ణవాలకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం అంటారు. అందుకనే అన్ని ధర్మాలలోకెల్లా వైష్ణవ ధర్మము అనేటువంటిది చాలా విలక్షణమైనటువంటిది అని అంటారు. ఎందుకని? వైష్ణవులంటే పెద్ద పెద్ద ఊర్ధపుండ్రాలు అంచుగల పంచెలు కట్టుకుంటాం రూపం చేత కాదండి. మనస్సు పవిత్రంగా ఉండాలి. మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు పవిత్రంగా ఉండాలి. ఆచరణాత్మకమైనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి వారై ఉండాలి. అలాంటి వారే వైష్ణవులు అని అంటారన్నమాట. అలాంటి లక్షణాలు కలిగినటువంటి వారు
ఒక ఆయన ఉన్నారట, శ్రీరంగంలో భట్టరవారు అనేటువంటి వారు. మనం కూడా ఆరాధన చేసేటప్పుడు భగవంతుడు మనం చూడగానే, మనం తలుపు తెరిచి దీపారాధన చేసి దండం పెట్టుకోగానే ఆయన గారు మనం చూడగానే ఏమనుకుంటాడు అనేటువంటిది తెలుసుకోవాలి. ఎందుకని? మనం మరుపుగలం కలిగిన వాళ్ళము, అనేక రకాలైనటువంటి విజ్ఞాపనలు చేసి విజ్ఞాపనల ద్వారా పొందినటువంటి ఫలాలు కలిగినటువంటి వాళ్ళం అవడం చేత కొన్ని తీర్చేవి ఉంటాయి, కొన్ని తీర్చనివి కూడా ఉంటాయన్నమాట. అందుకని ఆయన గారు అమర్యాద, క్షుద్ర, చలమతి, అసూయ, ప్రసవభూ, కృతజ్ఞ, స్మరవరవశ, నృశంస, పాపిష్ట అని మనం నైత్యానుసంధానం చేసుకుంటూ ఉంటాం. పరమాత్మ సన్నిధిలో ఈ రకమైనటువంటి నైత్యానుసంధానం చేసి భగవద్ ఆరాధనకు ఉపక్రమించాలి అని అంటారు. అంటే నేను ఇలాంటి వాడిని అయ్యా, మానవుడినే, మర్యాద లేనటువంటి వాడిని, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనటువంటి వాడిని ఇలాగ చెప్తారు. అలాగే శ్రీరంగంలో ఓ భట్టరు వారు ఆలయానికి వెళ్ళి చక్కగా స్వామి సన్నిధిలో తాను ఏ తప్పులు చేయకపోయినా ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఉండే, మర్యాద క్షుద్రచ్చలమతి అసూయ ప్రసవవు కృతజ్ఞ అని చెప్పి మాట్లాడుతుంటే ఈయన మీద కొంచెం అసూయ కలిగినటువంటి ఒక వ్యక్తి ఈ మాట అంటుండగా అవునండి 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 అని చెప్పి సమాధానం చెప్పారట. వెంటనే భట్టరవారు స్వామి సన్నిధిలో ఆయన పాదాల మీద నమస్కారం చేసి, అయ్యా ఇన్ని రోజులకి కూడా నేను రోజు స్వామి సన్నిధిలో ఈ రకమైనటువంటి విజ్ఞాపన చేస్తూనే ఉన్నాను, దానికి సాక్ష్యం లేదని బాధపడుతున్నానయ్యా. ఇవాళ నువ్వు నాకు సాక్ష్యం చెప్పేవు, పెద్ద ఉపకారం చేసినటువంటి వాడు అవటం చేత నాకు పరమోపకారుడవయ్యా నీవు అని చెప్పి ఆయన గారికి నమస్కారం చేశాడు. అంతటి క్షమాగుణం మనలో ఉండాలి. తప్పు చేసినా చేయకపోయినా స్వామి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఆ రకమైనటువంటి భావన కలిగి ఉండటమే ఉత్తమ క్షమ అనేటువంటి లక్షణానికి ప్రధానమైనటువంటి విశేషం అన్నమాట. ఇది వారిలో ఉన్నది. అంతేకాదండి, తనలో దోషం లేకపోయినా ఆ దోషానికి కారకుడు నేనే అనేటువంటి భావాన్ని తన మీద ఆరోపించుకున్నటువంటి వ్యక్తిత్వం కూడా కొంతమంది ఉంటారన్నమాట. రామాయణంలో రామచంద్రుడు వనవాసానికి వెళ్ళటానికి కేవలం మందర కాదండి, మా తల్లి అయినటువంటి కైకమ్మ కాదు, దానికి కారకుడైనటువంటి దశరథుడు కూడా కాదండి, నేను కైకమ్మ యొక్క కుమారుడుగా పుట్టడమే దానిలో ఉన్నటువంటి దోషమే తప్ప నా పాపమే ప్రధానంగా నిమిత్తమై ఉందే తప్ప వాళ్ళ ముగ్గురు కూడా దోషానికి కారకులు కాదు అని భరతుడు ఈ రకంగా చెప్తాడనమాట. నమందరాయా నచమాతురస్య దోషో నరాజ్ఞో నచ రాఘవస్య మత్పాపమేవాత్ర నిమిత్తమాసీత్ వనప్రవేశే రఘునందనస్య అని భరతుడు తన యొక్క ప్రమాణం చేస్తాడనమాట. రామచంద్రుడు వనవాసానికి వెళ్ళటానికి మా నాన్న మందర మా అమ్మగారు కాదండి, నేనే కారణము, నేను చేసినటువంటి పాపమే ఆయన గారు వనవాసానికి వెళ్ళటానికి దోషముగా తనలో లేనటువంటి దోషాన్ని ఆరోపించుకొని ఆ తప్పును తన మీద వేసుకున్నటువంటి మహానుభావుడు భరతుడు అనమాట. అంటే తెలియదు కానీ వేసుకున్నాడు ఆ మహానుభావుడికి. ఆ రకమైనటువంటి కష్టాన్ని నా వల్ల కలిగింది కదా అనేటువంటి భావన చేతనమాట. తాను చేసినటువంటి దోషాన్ని తాను అనుభవిస్తున్నటువంటి పరిస్థితిని బట్టి స్మరణగా తెచ్చుకొని నేను కూడా ఏదో తెలుసో తెలియకో చేసినటువంటి కారణం చేత ఈ రకమైనటువంటి స్థితి నాకు కూడా కలిగినది అనేటువంటి లక్షణాన్ని పొందినటువంటి వారు కొంతమంది ఉంటారు. ఏదో ఆవేశంలో కొంతమందిని మనం అరిచేస్తూ ఉంటాం, అనకూడనటువంటి మాటలు కూడా అంటుంటాం అన్నమాట. అన్న తర్వాత సమాలించుకొని దాని ఫలితాన్ని అనుభవించేటువంటి సమయంలో అరెరే తెలుసో తెలియకో నేను ఏదో పొరపాటు చేసి ఉంటాను, ఆ పొరపాటు యొక్క ఫలితం చేత ఈ రకమైనటువంటి స్థితి నేను కూడా ఎదుర్కొనవలసి వచ్చింది అని చెప్పి బాధపడుతూ ఉంటాం. సీతాదేవికి ఆ రకమైనటువంటి లక్షణం కలిగిందనమాట. లంకలో ఉన్నప్పుడు ఆను రామచంద్రునికి దూరంగా ఉండటానికి కారణమేమిటి అని పర్యాలోచన చేసినప్పుడు మయేవ దుష్కృతం కించిత మహదస్తి నసంశ్రయ అని సంభావించింది. నేను కూడా తెలుసో తెలియకో ఏదో దోషం చేసి ఉంటాను అనుకుందనమాట. ఏమిటా దోషం? ఆమె చేసిన దోషం ఏంటండి? భగవద్దోషం, భాగవత దోషం. ఈ రెండు రకాలైనటువంటి దోషాలు చేసినట్టుగా మనకి సీతమ్మ ద్వారా తెలుస్తుందన్నమాట. ఏమిటా దోషం? రాముడు వనవాసానికి వస్తున్నప్పుడు రామచంద్రునితో పాటు తాను కూడా కలిసి వస్తాను అని చెప్పి అడిగింది. సరే రామచంద్రుడు ఆమెను రావద్దని చెప్పి అనేక రకాలుగా ఆంక్షలు పెట్టాడు.
కానీ ఈయన ఎటు తీసుకువెళ్ళటానికి సిద్ధంగా లేడు కాబట్టి ఈయన వినకూడని అనకూడనటువంటి మాట ఏదేనంటే బాగుంటుంది అని చెప్పి భావించి ఆమె గారు ఒక మాట ఉందన్నమాట, రామ జామాతరం ప్రాప్య శ్రియాం పురుష విగ్రహ అని చెప్పి. అయ్యో మా నాన్నగారు నువ్వు చాలా గొప్ప పరాక్రమవంతుడు అని చెప్పి విశాలమైనటువంటి అయోధ్య నగరాన్ని పరిపాలించేటువంటి చక్రవర్తిగా భావన చేసి నన్ను ఇచ్చి నీకు వివాహం చేశాడయా. ఒక్క స్త్రీని కాపాడలేనటువంటి వాడివి ఎలాంటి వాడివి, స్త్రీ రూపంలో ఉన్నటువంటి పురుషుడిగా భావిస్తాడు కదా మా నాన్న అని రామచంద్రుని అధిక్షేపణ చేసిందనమాట. అది భగవద్దూషణ. ఆ దూషణ యొక్క ఫలితం ద్వారా ఆమె గారు లంకా నగరానికి రావణాసురుడి చేత పట్టుబట్టం కారణమైనది. మరి భాగవత దూషణ అంటే ఏమిటండి? అరణ్యంలో ఉండగా లక్ష్మణస్వామిని మీద లేలిపోయిన అబాండాలు వేయటం చేత రావణాసుడికి ఆమె గారు పట్టుబడ సమయంలో అనకూడనటువంటి మాటలు అనటం చేత లక్ష్మణస్వామి వెళ్ళవలసి వచ్చినది. తద్వారా ఆయన నిందించినటువంటి కారణంగా భాగవత దూషణ అనేటువంటి దూషణ ఆమె గారికి కలిగిందనమాట. కాబట్టి పరిశీలించి చూసినట్లయితే పెద్దలందరూ కూడా తెలుసో తెలియకో కొన్ని దోషాల కారణంగా ఈ రకమైనటువంటి అపకారం కలిగి తద్వారా దాన్ని తెలుసుకుని ఆ రకమైనటువంటి లక్షణాలకు కారకుడు నేనే అనేటువంటి భావన చేత క్షమాగుణాన్ని కలిగి ఉండటం అనేటువంటిది ఉత్తమమైనటువంటి క్షమాగుణానికి సంబంధించినటువంటి విశేషం అన్నమాట. కాబట్టి ఈ రకమైనటువంటి గుణాలన్నీ కూడా మనకి రావాలి అనంటే అర్థం వైష్ణవాన్ని పరిపూర్ణంగా రంగరించుకోవాలన్నమాట. అప్పుడే మనకు ప్రధానమైనటువంటి విగ్రహం లభిస్తుంది. ఏమిటా విగ్రహం అంటే మనకి అహంకార మమకార సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోయి శుద్ధ సాత్వికమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వారమై శ్రవణ మరణ ధ్యానం చేత క్షమాగుణం చేత ఒక వినీతమైనటువంటి రూపాన్ని పొందినటువంటి వాళ్ళం అవుతామన్నమాట. ఆ స్థితికి మనం రావాలి. ఆ స్థితికి కలిగినటువంటి గోపికను ఈనాడు మన గోపికలందరూ కూడా సుప్రభాతం చేస్తూ ఉన్నారు, మేలుకొలుపుతున్నారు. ఆమె పడుకొని ఉంది, వీళ్ళంతా గోష్ఠిగా వస్తూ ఉన్నారు, భగవన్ నామాన్ని చేసుకుంటూ వస్తున్నారు. విష్ణు సహజంగా మనకి తిరుప్పావై రోజుల్లో ధనుర్మాస రోజుల్లో పూర్వంలో నగర కీర్తనలు చేసేవారనమాట. అంటే గ్రామాల్లో ఉండేవారు కానీ నగరాల్లో ఉండేవాళ్ళు కానీ అందరూ కలిసి స్త్రీ పురుషులు అనేటువంటి భేదం లేకుండా అందరూ కలిసి వినీత వేషాన్ని ధరించి శ్రీ విష్ణు సహస్రనామము స్తోత్రపాఠాలను పఠిస్తూ ఆ సన్నిధికి వెళ్ళటం అనేటువంటిది ఒక సంప్రదాయంగా ఉండేదన్నమాట. అట్లాగే వీళ్ళందరూ వ్రతం చేయటానికని చెప్పి భగవన్ నామాన్ని అనుసంధానం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క కంఠస్వరస విని ఈమె కూడా ఆ కంఠంలో తమ యొక్క కంఠాన్ని కలిపి ఆనందాన్ని పొందుతుందన్నమాట. ఆ పొందుతున్నటువంటి ఆమె ఇంటికి వచ్చి ఆమెతో కొన్ని మాటలు మాట్లాడతారనమాట. ఆ మాటలు వీడు బయట ఉన్నటువంటి గోపికలు ఒక మాట అంటే దానికి ఆమె సమాధానం చెప్పటం, ఆ సమాధానం చెప్పటంలో ఈ ఉత్తమమైనటువంటి మానసికమైనటువంటి క్షమాగుణానికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా ఈ పాసురంలో మనకి స్పష్టంగా తెలియటానికి ప్రయత్నం జరుగుతుందన్నమాట. ఈ గోపికను మేలుకొల్పుతున్నారన్నమాట. 15వ పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేద్దామన్నమాట. ఎల్లే ఇళంగిళయ్యే இன்னம்புறங்குதியோ சென்றென்று அலையேல் மேல் நங்கையமீர் போதரகின்றேன் வெள்ளேயுன் கட்டெருகள் பண்ணேயுன் வாயுரதம் வெள்ளீர்கள் நீங்களே நானேதானாயுடுகா ஒல்லே நீ போதாய் உனக்கென்ன வேருடையே எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தென்னுக்குள் வல்லானை கொண்டானை மாத்தாரை மாத்ததிக்க வல்லானை மாயனே படேலொரிம்பாவாய் ఆండాళ్ తిరువడిகளே శరణం. 15వ పాసురం. దీనిలో ఉన్నటువంటి విశేషాన్ని మనం ఒకసారి అనుసంధానం చేసుకుందాం అన్నమాట. బయట ఉన్నటువంటి గోపికలు లోపల ఉన్న గోపికలకి ఇద్దరికి కూడా ఒక సంవాదంగా జరిగిందనమాట. ఎల్లే ఇలంగిలయే ఇన్నం రంగుదియో, ఓ లేత చిలుక ఇంకనూ నిద్రిస్తున్నావా, ఏమిటమ్మా ఈ వింత అని బయట ఉన్నటువంటి గోపికలు ఆ గోపికలతో మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ఆమె చాలా తన్మయత్వంతో ఆనందంతో
వారు పడుతున్నటువంటి కీర్తనను అనుసంధానం చేస్తూ తన్మయరాయలే ఉన్నదనమాట. ఆ రకమైనటువంటి స్థితి ఉన్నదనమాట. ఆమెను చిలుకతో పోల్చారు వీళ్ళంతా కూడా. చిలుక పలుకులు అనేటువంటి మనకి లోకంలో తెలిసినటువంటి అంశాలే, మనం చెప్పిన మాటలే అది పలుకుతూ ఉంటుందన్నమాట. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ వాక్కులో మాధుర్యం ఉంటుంది, ఆర్జం ఉంటుంది. కాబట్టి ఈమెకు ఆ రకమైనటువంటి పోలిక ఉన్నది అనేటువంటి భావనతో ఓ లేత చిలుక అని చెప్పి వీరంతా కూడా సంభావిస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ చిలుక అంటే అర్థం ఏంటి? భగవత్ సారూప్యాన్ని పొందినటువంటి ఆచార్యుడిగా మనం భావించాలన్నమాట. ఆచార్య స్వరూపం కూడా ఎలాగా ఉండాలి? సుందరంగా ఉండాలి, స్పృహణీయంగా ఉండాలి. వారి వాక్కులు కానీ వారి మాటలు కానీ ఆనందాన్ని కలిగించే రూపంలో అనుగ్రహాన్ని కలిగించేవిగా ఉండాలి. అలాంటి వారి యొక్క లక్షణం ఎలా ఉంటుంది? పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ అన్నట్టుగా పాండిత్యం కలిగినటువంటి వారు బాల్యంతో సమానులైనటువంటి వారు కాబట్టి వారు ఆ రకమైనటువంటి బాల్యము చేత లేతతనము కలిగినటువంటి వారై ఉండటం చేత ఓ లేత చిలుక అని వీరంతా కూడా ఆ గోపికను మేల్కొల్పే ప్రయత్నం చేశారన్నమాట. సిల్రెండ్రు అలయేల్ మిన్నంగయమీర్ పోదర్రగిన్నేన్. వాళ్ళ మాటలు విన్న తర్వాత ఆమె కొంచెం బాధేసింది. ఏమమ్మా, నా మనస్సుకు కలత కలిగేలాగా కొంచెం కఠినంగా మాట్లాడుతున్నారు, అలా 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 పలక్కండి. మీరందరూ పూర్ణులు కదా, పరిపూర్ణమైనటువంటి అనుభవం కలిగినటువంటి వార్లు కదా, ఇదిగో వస్తున్నాను అని చెప్పి ఆమె యొక్క శ్రావ్యమైనటువంటి గొంతులు విన్నటువంటి ఆమె ఈమెగారు కూడా ఆ రకమైనటువంటి సమాధానం ఇచ్చిందనమాట. వళ్ళేయుం కట్టెరుగల్ వండేయుం వాయురుతం. అమ్మా, నువ్వు మాట్లాడటంలో చాలా సమర్థురాలైనటువంటి దానివి. నీ నోటిని నీ మాటని మేము ముందే ఎరుగుతాం, మాకు బాగా తెలుసు అని ఆమెను పూర్ణురాల అన్నారు. లోపల ఉన్నటువంటి ఆమె మీరే పూర్ణులు అని చెప్పి అంది. కాదమ్మా, నీ మాట తెలుసు, అలాగే నీ మాటకున్నటువంటి అర్థము మాకు తెలుసును, భావము మాకు తెలుసును, మాధుర్యము మాకు తెలుసును, కాబట్టి నీవే పూర్ణురాలవి, మేం కాదు అనేటువంటి భావాన్ని ఈమె గారు వ్యక్తపరచడం జరిగిందనమాట. వళ్ళీర్ఘళీంగళే. కాదమ్మా, నేను కాదు, మీరే పూర్ణులు, మీరే ప్రధానమైనటువంటి వారు అని అంటారు. అంటే నిందాస్తుతులు సమర్థవంతంగా ఉండాలి, అవి కలత చెందనీయకుండా ఉండేలాగా ఉండాలన్నమాట. ఎప్పుడైనా ఒకళ్ళని మాట్లాడుకునేటప్పుడు ఆ నిందాపూర్వకమైనటువంటి మాటగా ఉండకూడదన్నమాట. అది ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించే రకంగా ఉంటే బాగుందన్నమాట. అందుకనే స్వామి కూడా తుల్య నిందా స్మృతిర్మోని అని చెప్తారన్నమాట. నిందాస్తుతులు రెండూ తగినట్లుగానే ఉంటే దానికి ఒక యోగ్యతగా ఉంటుంది, అదే వైష్ణవ లక్షణము అని అంటారన్నమాట. నానే దానాయుడుగా, పోలేరా నేనే కఠినురాల్ని, పోలే మీరేమే పూర్ణులు అనుకుందాం, నేనే అలాంటి దాన్ని అని అనుకుందనమాట. అంటే భగవంతుని యొక్క కటాక్షాన్ని మనమంతా పొందటానికి కొన్ని రకాలైనటువంటి యోగ్యత ఆచార్య అనుగ్రహం చేత మనకు కలగాలన్నమాట. ఆ కలిగితే అవి ఒక ఉన్నతమైనటువంటి లక్షణం కలుగుతుందన్నమాట. అది ఎలా కలుగుతుంది? సత్సంగము అనేటువంటిది ఆచార్య సమాశ్రయణం ద్వారానే కలుగుతుందన్నమాట. దానికి హేతువు కూడాను ఒకటి, పరమేశ్వరుని యొక్క సౌహార్దము, జీవుని యొక్క యాదృచ్ఛికమైనటువంటి సుకృతము, విష్ణువు యొక్క కటాక్షము, అద్వేషము, ఆభిముఖ్యము, సాత్వికులతో సంభాషణ, ఈ 6 రకాలైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆచార్య సమాశ్రయణానికి యోగ్యమైనటువంటివిగా మనకి పెద్దలు చెప్పారనమాట. ఈ 3 కూడా ఉన్నటువంటి వారే యోగ్యమైనటువంటి వారు అని అంటారు. ఒక్కోసారి ఆభిముఖ్యం లేకుండా ఉన్నప్పుడు పరమాత్మ కూడా మన యొక్క కర్మ విశేషాన్ని బట్టి కొన్ని సుకృతాలు మనకు కలగజేస్తూ ఉంటాడు. నేను నీ వాడిని కాదయ్యా, నేను నీకు చెందినవాడని కాను అని చెప్పి భీష్మించి కూర్చున్నటువంటి వారిని కూడా తనవాడుగా చేసుకుంటానికి ప్రయత్నం చేస్తాడనమాట. 3 రకాలైనటువంటి సుకృతాల చేత, యాదృచ్ఛిక సుకృతము, ఆనుషంగిక సుకృతము, అలాగే ప్రాసంగిక సుకృతము. ఈ 3 రకాలైనటువంటి అదృష్టాల చేత పరమాత్మ ఎలాంటి వాడినైనా సరే తన వాడిని చేసుకుంటాడు అని అంటాడనమాట. ఎలాగా? యాదృచ్ఛికమైనటువంటి సుకృతము అని అంటారనమాట. అంటే అనుకోకుండా
భగవద్ దర్శనాన్ని కలిగిస్తూ ఉంటాడు. తనకి వెళ్ళాలని లేదు, తనకి ఇష్టం లేదు, ఎప్పుడూ వెళ్ళలేదు. కొంతమంది అంటుంటారు కదండి, నాకు అసలు అలవాటు లేదండి, నేను ఎప్పుడు వెళ్ళానండి గుడికి, అలాంటి చిన్నప్పటి నుంచి నాకు లేదండి అని పెద్ద గొప్పలు బడాయిలు చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఒక అద్భుతమైనటువంటి సౌందర్యవతిని వివాహం చేసుకున్నాడు. వాడికి ఆమె గారి ద్వారా ఆమె మనస్సు, ఆమె మాట, ఆమెతో ఆకర్షితుడై ఉన్నాడు కాబట్టి ఆమె పరమభక్తురాలు. ఏమండి ఒకసారి మనం గుడికి వెళ్ళి రావాల్సిందే. సరే నీకోసం వస్తాను అంటాడు. సరే వచ్చాడు. నేను బయట ఉంటాను, నువ్వు వెళ్ళి చూసిరా అంటాడు. కాదు నువ్వు నాతో పాటే రావాలి, నేను స్వామికి నేను మొక్కుకున్నాను, మీ తరఫున కూడాను అని. సరే వచ్చి అలా ఆలయాన్ని ప్రదక్షిణ చేస్తాడు. ప్రదక్షిణ చేసి వారితో కలిసి స్వామి సన్నిధికి వెళ్తాడు, పరమాత్మను సేవించుకుంటాడు, ఆయన ఇచ్చిన తీర్థం తీసుకుంటాడు, శటారికి తలకాయ ఉంచుతాడు. స్వామి ఎరా రప్పించానా నిన్ను అని చెప్పి ఓ రకమైనటువంటి అదృష్టాన్ని మనకు కలిగింపజేస్తాడు, భార్య ద్వారా కలగచేస్తాడు. అందుకని అలా కాకుండా ఏదైనా మన ఇల్లు పక్కనే బజారులో ఉంది, ఆ బజారు మధ్యలో గుడి ఉన్నది, మనం పనికి వెళ్తున్నప్పుడు ఆ గుడి చుట్టూ కూడా ప్రదక్షిణం చేయవలసి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది. అది కూడా ఒక రకమైనటువంటి సుకృతం అన్నమాట. అంటే తెలిసో తెలియకో అనుకోకుండా పరమాత్మ మనకు రకమైనటువంటి అదృష్టాన్ని కలిగించి తన వాడిగా చేసుకుంటాడనమాట. ఇదొక విశేషం అన్నమాట. తన పని తాను చేసుకుంటూ ఇతరులకు కూడా ఉపకారం చేసేటువంటి సుకృతం ఒకటి ఉంటుందన్నమాట. మన వస్తువులను కాపాడుకుంటూ మరొకరి వస్తువులను కూడా కాపాడుకునేటువంటి ద్రవ్యాన్ని కూడా కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటామన్నమాట. దీనిని ఆనుషంగిక సుకృతము అని అంటారన్నమాట. ఇది ఓ రకమైనటువంటి విలక్షణమైనటువంటి అదృష్టమే అన్నమాట. మనల్ని మనం కాపాడుకోవటమే కాకుండా మరొకరి యొక్క ద్రవ్యాన్ని కూడా, అది భగవత్ సంబంధమైనటువంటి భావన కలిగినటువంటి వారి యొక్క ద్రవ్యాన్ని కూడా మనం కాపాడుకున్నాం అనుకో, అది కూడా ఒక రకమైనటువంటి సుకృతమే అన్నమాట. మనం పక్కనే ఉన్నాం, మన పక్కింటి వారు పరమ భక్తులు, వారు ఏదో భజన పట్టారు, మనం ఆ భజన వినటానికి మనకి ఇష్టం లేదు, కానీ అలా పడుకుని ఉన్నాం. ఆ పడుకున్నప్పుడు వారి మాటలు వినపడుతూ ఉంటాయి, భజనలో ఉంటే మనం కూడా అనుకోకుండా వారితో కలిసి ఆ భజనలో పాల్గొని మనం మేలుకోవటమే కాకుండా వారి భజనలో పాల్గొని ఆ రకమైనటువంటి ఒక రకమైనటువంటి సుకృతాన్ని, అదృష్టాన్ని మనం పొందినటువంటి వారం కూడా అవుతుంటాం. ఇదొక అదృష్టం అన్నమాట. ఇక ప్రాసంగిక సుకృతము అని అంటారు. సరే, ఈ రెండు రకాల అదృష్టాల కంటే కూడా ఇదొక విశేషం అన్నమాట. ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎప్పుడు కూడా ఏదేదో ఊళ్ళు తిరుగుతూ ఉంటాడు. అరే నిన్ననే నేను తిరుపతి వెళ్ళొచ్చాను అంటాడు, నిన్ననే నేను కాశీ వెళ్ళేసి వచ్చాను వ్యాపార నిమిత్తము అని అంటాడు. అలాగే మొన్న ఇక్కడికి వెళ్ళొచ్చాను, శ్రీరంగం వెళ్ళొచ్చాను, కాళహస్తి వెళ్ళొచ్చాను, లేకపోతే ఇలా పుణ్యక్షేత్రాల పేర్లు కలిగినటువంటి ఊర్లు తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఆ రకమైనటువంటి పేర్లను స్మరించటం ద్వారా కూడా ఒక రకమైనటువంటి అదృష్టాన్ని కలిగింపచేస్తాడనమాట. ఆ రకమైనటువంటి సుకృతం ద్వారా భగవంతునిపై ఉన్నటువంటి ద్వేషమంతా కూడా తొలగి, తర్వాత భగవత్ సమాశ్రయానికి యోగ్యమైనటువంటి మానసిక స్థితి కలిగి ఆచార్య అనుగ్రహం ద్వారా భగవత్ ప్రాప్తి పొందటం అనేటువంటిది కూడా జరుగుతుంది అని అంటారనమాట. ఒల్లే నీ పోదాయివు నక్కెన్న వేరుడమే. అమ్మా లేకంగా లేచిరావమ్మా, ఎందుకింత ఏకాకిత, ఒంటరిగా ఎందుకుంటావు నువ్వు? లే, ఆ అనుభవాన్ని మాతో కూడా పంచవచ్చును కదా, భగవద్భక్తులతో కలిసినప్పుడే కదా ఆ అనుభవానికి ఒక యోగ్యత. సరే, ఎల్లారం పొందారు, అందరు వచ్చారా అని బయట గోపికలను ఒకసారి చూసిందనమాట. పొందారు పొందెన్నుకుల్, అందరూ వచ్చారమ్మా, నీవు బయటికి వచ్చి ఒక్కొక్కరిని కూడా లెక్క పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, నువ్వు రా, వచ్చి ఒక్కొక్కరిని చూచి ఆ రకంగా ప్రశ్నించి వారిని అందరికీ కూడా నీ దివ్య ముఖమైనటువంటి తిరుమండలాన్ని వారికి దర్శింపచేసి ప్రశ్నించి నువ్వు కూడా వచ్చారా లేదా అనేటువంటి విశేషాన్ని సేవించుకోవచ్చును అని చెప్పి ఒక్కొక్కరిని కూడా చూడవలసింది. ఇంతకీ వచ్చి ఏం చేయాలి మనమంతా కూడాను? వల్లానై కొల్లానై మాత్తారై మాత్తలిక్క వల్లానై మాయనై పాడా. ఏం చేయాలా? బలిష్టమైనటువంటి కువలయాపీడము అనేటువంటి ఏనుగును సంహరించినటువంటి వాడు, ఆ శత్రువు యొక్క దర్పాన్ని అణిగించినటువంటి వాడు, ఆశ్చర్యకరమైనటువంటి గుణచేష్టలు కలిగినటువంటి వాడు అయిన స్వామిని కీర్తించుటకు రావలసినది అని చెప్తున్నారన్నమాట. ఎవరిని కీర్తించాలి? కృష్ణుడు చేసినటువంటి ఒక కృత్యం. ఏం చేశాడు? ఈయన ఒక ఏనుగుని రక్షించాడు, ఒక ఏనుగుని శిక్షించాడు.
ఏ ఏనుగును రక్షించాడు? గజేంద్రుని ఈయనగారు రక్షించాడు మొరబెట్టుకుంటే, నీవే దిక్కు అని. ఒక ఏనుగు బలిష్టమవటం చేత, అహంకార దర్పంతో కూడి ఉండటం చేత, ఆ ఏనుగు పట్టినటువంటి అహంకారానంతటిని కూడా తొలగించటానికని చెప్పి తన యొక్క బలమితో అందరూ చూస్తుండగా కంసుడికి కూడా భయం కలిగించే రీతిలో దాని యొక్క కొమ్ములను పెరకివేసి దానికి సంబంధించినటువంటి కుంభస్థలాన్ని నుగ్గు చేసి దాని యొక్క బలాన్ని, దాని యొక్క అహంకారాన్ని తొలగించినటువంటి మహోపకారి కృష్ణ పరమాత్మ. ఈ సన్నివేశాన్ని చూసి ఆ మధురలో ఉన్నటువంటి గోపికలందరూ కూడా భయభ్రాంతులైతే వారందరికీ కూడా ఆనందాన్ని కలిగించినటువంటి మహనీయుడు శ్రీకృష్ణ పరమాత్మ అని అంటారన్నమాట. ఇంతకీ ఏం చేశాడు ఈయన? ఒక రకమైనటువంటి అహంకారాన్ని అంతటిని కూడా తొలగించాడనమాట. అంటే కువలయాపీడము అని అంటారు. అహంకారానికి కు అనేది భూమికి, ఆపీడనం అంటే ఆవరించి ఉన్నటువంటిది. ఈ లోకానికంతటికి కూడా ఆవరించినటువంటిది పెద్దది ఏమిటయ్యా అంటే అహంకారం. ఆ అహంకారము ఏనుగు అనమాట, దర్పం కలిగినటువంటిది. ఆ అహంకారమే గనక మనలో ఉండి ఉన్నట్టయితే ఈ శరీరం అంతా కూడా మనదే అనేటువంటి భావన, నేనే అనేటువంటి భావన కలుగుతుందన్నమాట. అప్పుడు పరమాత్మకు ఇది యోగ్యమైనటువంటి అర్హతను కలిగింపదు. దానిని తొలగించాడు పరమాత్మ. కాబట్టి అహంకారాన్నంతా కూడా తొలగించినటువంటి వాడవటం చేత ఆ అహంకారాన్ని తొలగించినటువంటి పరమాత్మ యొక్క నామాన్ని మనం గానం చేసినట్లయితే ఇంతే కాదండి, చాణూర ముష్టికురు అనేటువంటి వారిని కూడా సంహరించాడు. వాళ్ళిద్దరెవరండి? క్రోధములు అనేటువంటి లక్షణాలు. కామాన్ని, క్రోధాన్ని తొలగించినటువంటి వాడు, అలాగే అహంకారాన్ని తొలగించినటువంటి వాడు. అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి వాయనాల్ పాడి నోరున్నందుకు ఆయన గారి యొక్క నామాన్ని కీర్తించినట్లయితే ఆ కీర్తించడం ద్వారా మనకు ఒక రకమైనటువంటి యోగ్యత కలుగుతుంది. ఆ ఏనుగును సంహరించటమే కాకుండా కంసుని కూడా వధించటం ద్వారా తనకున్నటువంటి అహంకారాన్నంతా కూడా తొలగించి మనకు విరోధులైనటువంటి వారందరినీ కూడా తొలగించి పరమాత్మ అనుగ్రహానికి, పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని దర్శించటానికి, ఆయన గారిని కీర్తించడానికి సాధనమైనటువంటి అనుగ్రహాన్నంతా కూడా పొందించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు స్వామి. పూతన అనేటువంటి రాక్షసిని సంహరించటం ద్వారా అవిద్య అనేటువంటి దోషాన్ని తొలగించాడు. శకటాసురుడు అనేటువంటి రాక్షసును సంహరించడం ద్వారా శరీరానికి సంబంధించినటువంటి కర్మలు అనేటువంటి వాడిని తొలగించాడు. కేసి అనేటువంటి రాక్షసుని సంహరించడం ద్వారా మనలో ఉన్నటువంటి అహం అనేటువంటి దంభము అనేటువంటి దాన్ని తొలగించాడు. అంతేకాక కువలయాపీఠము అనేటువంటి దాన్ని సంహరించడం ద్వారా అహంకారాన్ని తొలగించాడు. చాణూర ముష్టికురు అనేటువంటి అసురులను సంహరించడం ద్వారా కామక్రోధాలను తొలగించాడు. కంసుడు అనేటువంటి రాక్షసుని సంహరించడం ద్వారా రజోగుణ ప్రభావమైనటువంటి దాన్ని తొలగించాడు. కృష్ణ పరమాత్మ ఆనాడు అవతారంలో వీళ్ళందరినీ కూడా సంహరించడం జరిగిందనమాట. ఈనాడు ఈ శరీరం ధరించినటువంటి మనలో కంసులు ఉంటారు, పూతన ఉంటుంది, అలాగే కేసి అనేటువంటి రాక్షసుడు ఉంటాడు, అలాగే రకరకాలైనటువంటి అసుర ప్రవృత్తి కలిగినటువంటి రూపాలు మనలో ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనంతటా మనం తొలగించుకోగలమా? పరమాత్మ అనుగ్రహాన్ని మనం పొందాలి అనుకున్నప్పుడు పొందడానికి సాధనమైనటువంటి సాధన సంపత్తి మనం పొందినప్పుడు పరమాత్మ దానంతట దాన్ని తొలగిస్తాడు. అలా తొలగించినటువంటి దాన్ని వీళ్ళంతా కూడా ఆనందంగా చెప్పుకుంటున్నారన్నమాట. ఎల్లే ఇలంగిలియే ఓ లెతచిలక అని సంబోధించడం చేత ఆ భగవంతుని యొక్క భగవద్విషయము యొక్క రుచి కలిగినటువంటి వారు పలికేటువంటి మాటలు ఏదైతే ఉన్నదో అది చాలా భోగ్యంగా ప్రాప్యంగా ఉంటుంది అని చెప్పి మనం భావించాలన్నమాట. ఇన్నం ఉరంగుదియో, ఇంకా నిద్రించుచున్నావా అనట చేత భాగవతుల యొక్క సహవాసం లభించిన నాడు దాన్ని పొందకుండా ఇతరమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండుట తప్పు అని సూచిస్తూ ఉన్నదన్నమాట. సిల్రెండ్రున్ అలయేల్మిన్ అని సంబోధించడం చేత అలా కష్టం కలిగేలాగా పిలవవద్దు అని చెప్పి గోపిక పలకటం చేత మనం భగవత్ సహవాసం చేసేటువంటి వారికి ఓర్మి అనేటువంటిది చాలా ఉండాలి భగవత్ సంబంధమైనటువంటి విషయంలో. నంగయమీర్ పోదరిగిన్నేన్ అనట చేత
ఎవరైనా తన మనస్సు నొప్పి కలిగిస్తే భగవద్విషయమునందు రుచి కలిగినటువంటి వారు తిరిగి పరుషంగా మాట్లాడటం అనేటువంటిది కూడదు అనేటువంటి విషయాన్ని మనం పొందాలి. నానేదా నాయుడుగా అని అనటం చేత పోన్లే ఆ దోషాలన్నిటికీ కారణం నేనేలే అనేటువంటి మాటనే పలకాలి తప్ప పరుషంగా మాట్లాడకూడదు. ఒల్లయినీ పోదాయ్, వేగంగా రావాల్సిందమ్మా అని పిలవటం చేత వారితో ఉండేటువంటి సహవాసమే మనందరికీ కూడా ప్రాణాధారము అనేటువంటి భావన కలిగినటువంటి వాళ్ళమై ఉండాలి. వారు లేకపోతే నిలువలేము అనేటువంటి భావన కలిగి ఉండాలి. ఉనక్కెన్న వేరుడమే అని అనటం చేత నీకే ఈ ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు ఏమి అనటం చేత మనమందరం కూడా పూర్వులు ఆచరించినటువంటి ధర్మాన్ని ఆచరణని అనుసరించాల్సినటువంటి వారమే కానీ ఒక్కరమే ఒక విధంగా ప్రవర్తించకూడదు కదా అనేటువంటి విషయాన్ని తెలియచేస్తుందన్నమాట. ఎల్లారూ పొందారో, అందరూ వెళ్ళినారా అనటం చేత భగవద్విషయమున రుచి కలిగినటువంటి వారు వయస్సులో జ్ఞానంలో పెద్ద చిన్న అనేటువంటి తారతమ్య భావాన్ని ఎంచకుండా అందరినీ ఆదరిస్తూ అందరినీ కలుపుకొని అనుసరించడం అనేటువంటిది చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నాడు. పోందెన్నొక్కుల్ వచ్చి లెక్కించుకో అని అనటం చేత ఆ అనుభవం కలిగినటువంటి వారు ఏ ఒక్కరూ లేకపోయినా అది లోపంగా భావించాలి. ఇది వైష్ణవ ధర్మము అని చెప్పిందనమాట. అంటే పరిపూర్ణమైనటువంటి వైష్ణవ ధర్మానికి సంబంధించినటువంటి విశేషాన్ని ఈ పాసురంలో మనకు తెలియచెప్పింది గోదాదేవి. ఉత్తమమైనటువంటి క్షమాగుణాన్ని కలిగి ఉండటమే వైష్ణవ లక్షణము. శ్రవణ మరణ ధ్యానం తర్వాత ఉండవలసినటువంటి ఈ రకమైనటువంటి లక్షణం కలిగినట్టయితే మనం ఆచార్య సన్నిధికి వెళ్ళి ఆచార్య అనుగ్రహం చేత భగవత్ సమాశ్రయాన్ని చేయటానికి ఒక యోగ్యత అనేటువంటి దాన్ని మనము పొందవచ్చును అని చెప్పి ఈ పాసురంలో తెలియచేస్తుంది గోదాదేవి. ఈ పాసురంలో కూడా ఒక మహానుభావుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందబోతున్నాం. ఆయనే తిరుప్పాణాళ్వార్ అని చెప్తారనమాట. ఆయన గారు శ్రీరంగంలోనే పుట్టి రంగనాథుని యందే ప్రేమ కలిగినటువంటి వారే వీణపుచ్చుకొని రంగనాథుని పట్ల దివ్యమైనటువంటి కీర్తనలను వడలు తెలియకుండా పారవస్యంతో పలుకుతుండేటువంటి వారు, పాడుతుండేటువంటి వారు, వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించేటువంటి వారు. వీరు పంచమ కులానికి చెందినటువంటి వారు అవటం చేత వీరిని దూరంగా పెట్టినటువంటి కారణంగా శ్రీరంగనాథ స్వామి లోకసారంగ మహామునులు అనేటువంటి ఉత్తమ వంశ సంజాతులైనటువంటి వారికి ఆదేశన చేసి వారిని భుజం మీద తీసుకుని వచ్చి నా ఆలయంలో నా దర్శనాన్ని కలిగించవలసినది అని చెప్పి వారు ఆజ్ఞాపించడం చేత వారు వచ్చి వీరిని చక్కగా భుజాల మీద అధిరోహింపజేసి రంగనాథునికి దర్శనాన్ని కలిగించినటువంటి మహానుభావులు వీరు. తన్మయత్వంతో ఆనందంతో అమలనాథపిరాన్ అనేటువంటి ఒక అద్వితీయమైనటువంటి ద్రవిడ ప్రబంధాన్ని ఈ లోకానికి అందించినటువంటి మహానుభావులు. తనను ఎవరు దూషించినా ఆ దూషణలేవి లెక్క చేయకుండా భగవద్గుణ అనుభవంతో నిమగ్నులైనటువంటి వారు అవటం చేత ఇలాంటి అహంకారరహితమైనటువంటి వారి యొక్క అనుగ్రహం మన మీద ప్రసరించబడాలి, వారిని చూచి ఆ రకమైనటువంటి భావాన్ని మనం పొందాలి అనేటువంటి భావనతో వారిని ఈ పాసురంలో మన మీద కటాక్షించమని చెప్పి ప్రార్థన చేస్తూ వారిని కూడా మనం సంభావిద్దాం. జై శ్రీమన్నారాయణ.